దక్షిణ తెలంగాణకు వరదాయినిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిపుణులు పేర్కొంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే రంగారెడ్డి జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అయితే 2015 జూన్లో ఈ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ సర్కార్ శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టుకు అనేక అవరోధాలు తలెత్తాయి. ఒకవైపు గులాబీ పార్టీ నేతలు మేడిగడ్డ సందర్శన పెట్టుకోగా అందుకు కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత వంశీచంద్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ టీం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దక్షిణ తెలంగాణకు వరదాయినిగా నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటారు. కరువు సీమగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నీటిని పారించే ప్రాజెక్టుగా అప్పట్లో కేసీఆర్ సర్కార్ అభివర్ణించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. అయితే అదే కృష్ణానదిని ఆనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలలో అనేక సమస్యలున్నాయి. వీటిలో కరువు, ఫ్లోరైడ్ సమస్యలు ప్రధానమైనవి. శ్రీశైలం, నాగార్జున సాగర్ అనే రెండు ప్రాజెక్టులు ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉమ్మడిగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల వెనుక జలాశయాల్లో చేరిన నీటిని తమ ప్రాంతానికి తీసుకెళ్లడానికి ఆంధ్రాకు కొన్ని ఏర్పాట్లున్నాయి. అయితే తెలంగాణలో అటువంటి ఏర్పాట్లేమీ లేవు. కృష్ణానది కంటే తెలంగాణ గట్టు ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల సహజంగా నీరు పారే అవకాశం లేదు. దీంతో దక్షిణ తెలంగాణ సాగు, తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణానదిలో మిగులు, వరద నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకుని ఏడాది మొత్తం అవసరాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిందే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. కృష్ణానది మట్టం కంటే పాలమూరు రంగారెడ్డి జలాశయం ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ పంప్ హౌస్ అవసరం. అక్కడి నుంచి నీరు సహజంగా కొంత దూరం పారుతుంది. ఎదుల గ్రామం వరకు నీరు పారిన తర్వాత అక్కడ మళ్లీ పంప్ హౌస్ పెట్టి నీళ్లను తోడి ఎదుల జలాశయానికి పంపిస్తారు. టోటల్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫలితంగా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలకు ఫలాలు అందుతాయి. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫలితంగా ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే 2009వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కి ఓట్లేసి ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ కేసీఆర్ కి ఏ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండ్రో అదే మహబూబ్ నగర్ పై కుట్ర చేసి పగ పెంచుకొని మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. 2015 జూన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అప్పటి కేసీఆర్ సర్కార్ శంకుస్థాపన చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయం 35,000 కోట్లు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో తాగునీరు సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులు తుది దశకు చేరుకున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనేక అవరోధాలు తలెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులకు సంబంధించి ఒక దశలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుకు తెలంగాణ సర్కార్ బదులిచ్చింది. తాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపు ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది.
అయితే సాగునీటి పనులు మాత్రం పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే చేపడతామని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే తాగునీటి అంశంతో పాటు భవిష్యత్తులో సాగునీరు తోడడానికి కావలసిన పంపు సెట్లను మొదటి దశలో నిర్మించడం ప్రారంభించారు. కేవలం కాలువలు తవ్వడం మాత్రమే రెండో దశలో పెట్టారు. అయితే మొదటి దశలో కూడా అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్ హౌజులు 100% పూర్తి కాకపోవడం విమర్శల పాలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తంగా పూర్తయితే దాదాపు 1200 గ్రామాలకు తాగునీరు, 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో తాగునీటి కోసం ఉద్దేశించిన కొంత భాగం పూర్తయింది. అనేక పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయితే సాగునీటి కోసం చేపట్టాల్సిన పనులు ఇంకా ప్రారంభమే కాలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా అదనంగా 1 ఎకరాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్లు ఇవ్వలేదు. మా ప్రజల్ని నమ్మించినావు, మా ప్రజల్ని